హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 21వ వాక్యము. అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు పరలోక రాజ్యము నిత్య జీవమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేయువారు ఎప్పుడు దేవుని యొక్క సత్య సువార్త బహుబలముగా ప్రకటించబడుతున్న ఈ దినాలలో, మరి దేవుని యొక్క రెండవ రాకడ కదలికలు బహుబలముగా జరుగుతున్న ఈ దినాలలో దేశము మీద దేశము యుద్ధము ప్రకటించబడుతూ కరువులు భూకంపాల గురించిన సమాచారము వినబడుతున్న ఈ దినాలలో మరి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ప్రాణాన్ని ధారపోసెను అని నిత్య నరకాగ్ని నుంచి విడిపించగలిగిన దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువే అను సత్యము ప్రకటించబడుతున్న ఈ దినాలలో మరి దేవుణ్ణి విశ్వసించి ఆయన నామములో ప్రార్థన చేసి రక్షణ పొందుడి అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని యొక్క సత్య సువార్తను వింటున్న నీవు మరి నిత్య నరకాగ్ని నుంచి రక్షించబడునట్లు, నిత్య జీవములోనికి నీవు దాటబడునట్లు ఆ దేవుణ్ణి నీవు విశ్వసించి దేవుని చేత కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.